ప్రవీణ్ యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం బబులోను రాజును గురించిన అపహాస్యం గీతం. యెషయా గ్రంథం 14 అధ్యాయంలో బబులోను రాజు గురించిన అపహాస్య గీతం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇక్కడ 14వ అధ్యాయం యెషయా గ్రంథంలో లూసిఫర్ తేజో నక్షత్రం అనే పదాలు మనకు కనపడుతున్నాయి. అది తేజో నక్షత్రం ఆ వేకోచుక్కు అనేది సాతానుకు దానికి అర్థం చేసుకుంటున్నారు. అంటే సాతాన్ యొక్క లక్షణాలని సాతాను ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇదే లూసిఫరు, ఇదే సాతాను, ఇదే ఈ అధ్యాయంలో ఉన్నదే సాతాను అని చెప్పబడుతుంది కాదండి. ఇక్కడ అధ్యాయంలో మనం సందర్భాన్ని బట్టి మనం గమనించినట్లయితే 14వ అధ్యాయం 4వ వచనంలో బబులోను రాజు గురించిన అపహాస్య గీతం అని ఇక్కడ సందర్భానుసారంగా చెప్పబడింది. ఈ యొక్క వాక్యాన్ని అనేక మంది అబద్ధ బోధకులు అవకీకరించి దాన్ని తన ఇష్టానుసారంగా మలుచుకుంటున్నారు. అయితే దాని యొక్క లక్షణాలు ఏంది, అపవాది ఏ విధంగా ఉంటుందని కొన్ని అంశాలు ఈరోజు మనం చర్చించుకొని పోతున్నాం. ఇక్కడ ఉన్న అధ్యాయాలను అంతటిని సంపూర్ణంగా వివరంగా నేను ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏలైనగా యెహోవా యాకోబు నందు జాలిపడును, ఇకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశంలో నశింపజేయు ప్రదేశంలో వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబంను హత్తుకొని ఉందురు, జనంలో వారిని తోసుకొని వచ్చి వారి స్వదేశంలో వారిని పెట్టుదురు. ఇక్కడ బబులోను రాజు గురించిన అక్కడ అప్పట్లో ఉన్న బబులోను రాజుని గురించిన అపహాస్య గీతాన్ని ఇక్కడ యెషయా గ్రంథకర్త రాస్తూ వస్తున్నాడు. అయితే జనముల వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశంలో వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులుగాను పనిగత్తలుగాను స్వాధీనపరచుకుందరు. యెహోవా ఇశ్రాయేలు వంశస్థులు తమ దేశంలో దాసులుగాను పనికత్తలుగాను పెట్టుకుందరు అని ఇక్కడ చెప్తున్నారు. బబులోను రాజు పరిపాలిస్తున్న కాలంలో నెబుకద్నెజరు అప్పుడు నెబుకద్నెజరు మిగతా వాళ్ళు ఉన్న బబులోను రాజులు ఉన్నారు. అయితే తమ్ము చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బంధించిన వారిని ఏలుదురు, తము బంధించిన వారిని వేలుదురు అని చెప్తున్నారు. అయితే చెరలో ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు చెరలో వేయించినాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ చెరలో 70 సంవత్సరాల చెరలో వేయించి అక్కడ వారిని బబులోను చెరకు వారిని కనిపోయినారు. 70 సంవత్సరాల చరిత్ర వారు తమ స్వదేశములకు తిరిగి వచ్చారని చెప్పబడుతుంది. చరిత్ర మనం చూసినట్లయితే వారు నీ బాధలని ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజే దినమున నీవు బబులోను రాజు గురించిన అపహాస్య గీత ఇలాగు పాడము. నేను బబులోను రాజు చెర నుండి ఆ బబులోను చెర నుంచి విడుదల చేసిన దినమున ఆ బబులోను రాజు గురించిన అపహాస్య గీత ఇలాగ పాడదు, అతని యొక్క నాశనాన్ని గురించి ఎలాగను పాడదు అని ఈ విధంగా పాడదు అని చెప్తూ ఈ విధంగా రాసు గ్రంథకర్త వస్తున్నాడు. బంధించిన వారు ఎట్లు నశించిపోదురు, రేగుచున్న పట్టణం ఎట్లు కాలిపోయిను, దుష్టుల దుడ్డకరను మానని హత్య చేయు జనంలోను క్రూరంగా కొట్టిన ఏలికలు రాజదండమును యెహోవా విరగొట్టి ఉన్నాడు. మన దేవుడు, మన ప్రభు అయిన యెహోవా దేవుడు వాటన్నిటినీ వారి యొక్క శత్రువుల యొక్క పట్టణాలన్నింటినీ వారి యొక్క రాజనగరాలన్నింటినీ విడగొట్టి మనను స్వదేశంలోకి చేర్చుకునేటట్టుగా దేవుడు మన యందు ఉన్నాడని చెప్పబడుతుంది. యెహోవా వారి యొక్క శత్రువుల యొక్క పన్నాగములు వారి యొక్క ఏలికలను చేతుల యొక్క ఏలికలను రాజదండమును వాటన్నిటినీ విరగొట్టి ఇప్పుడు మన యొక్క స్వదేశంలో మనకు సొంత రక్షణను ఇచ్చినాడు అంటున్నాడు. వారి ఆగ్రహపడి మనని బలాత్కారం చేత జనములను లోపరిచిరి. వారు ఆగ్రహం చేత మన జనములను ఆగ్రహపరిచి మనల్ని లోపరుచుకొని మన చేత వెట్టి చాకరీ చేయించి మన బానిసలుగా పనికత్తెలుగా ఉంచుకొని ఉన్నారు, మనం బానిసలుగా చేసినారని చెప్పబడుతుంది. భూలోకమును నిమ్మలించి విశ్రమించుచున్నది, జనములు పాడగుదురు. నువ్వు పండుకున్నప్పుడు నలుపు వారెవరును మా మీదకి రాలేదని నిన్ను గురించి తుమ్మ వృక్షములను లెబనోను దేవదారు వృక్షములు వర్షించును. నువ్వు నిమ్మలంగా ఉన్నది ఇప్పుడు ఏమీ ఆపద రాదు అనుకుంటున్నా, అనుకోని సమయంలో నీకు ఏ ఆపద వచ్చును అని అంటున్నా. అదే బబులోను యొక్క నాశనాన్ని గురించిన బబులోను యొక్క రాజ్యం గురించిన ప్రస్తావన ఇక్కడ తీయబడింది. నీవు ప్రవేశించుండగా నిన్ను ఎదుర్కొన్నటకి కింద పాతాళము
నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను లేపుచున్నది. నువ్వు చనిపోయినా గానీ నువ్వు పరలోకంలోకి పాతాళమునకు పోయినట్లయితే అవి నువ్వు ప్రవేశించుచున్నా గానీ నీ ఎదుర్కొనుటకు నీ విషయమే పాతాళము కలవరపడుచున్నది. అమ్మో! పలానోడు అందరిని నాశనం చేసినవాడు, అందరినీ మోసం చేసినవాడు, అందరినీ తన జనులందరినీ పాడు చేసినవాడు ఇప్పుడు వస్తున్నాడు. ఆయన పాతాళం కూడా నీ విషయమై కలవరపడుతున్నదంట అని చెప్పబడుతుంది. అది నిన్ను చూసి ప్రేతలను రేపు ప్రేతాత్మలని చెప్పబడుతుంది. ప్రేతాత్మలు అవి పాతాళంలో పడవేయబడి ఉంటాయి. అవి నువ్వు పాతాళంలో పోగానే నీ విషయమే పాతాళమే ఆ విధంగా అన్ని ఘోర పాపాలు ఆ బబులోను రాజు ఇశ్రాయేలీయుల ప్రజల పట్ల చేసినాడు. కాబట్టి అతని విషయమే పాతాళమే కలవరపడుతుంది. అది నిన్ను చూసి అమ్మో! మా బోటివాడు వస్తున్నాడు, మాకంటే గనుడు, మాకంటే ఎక్కువ పాపాలు చేసినవాడు వస్తున్నాడని నీ విషయమే ఆ ప్రేతాత్మలు అలా మొత్తుకుంటాయట, అల్లాడిస్తాయట. కాబట్టి ఆ విధంగా నువ్వు భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనులను, రాజులను అందరినీ వారి సింహాసనం నుండి లేపుచున్నది. అందరినీ భూరాజులైన రాజులైన కానీ అందరూ కూడా ఒక దినమున పరలోకాన్ని కానీ స్వర్గాన్ని కానీ నిర్ణయించబడే దినం ఒకటి ఉన్నదని గుర్తెరగాలంటున్నా. వారందరూ నిన్ను చూచి నీవు మా వలె బలహీనుడవైతావా, నీవు మా బోటి వాడవైతావా, నీవును మాతోటి వాడవా, నువ్వు కూడా మాతో పాటు పరలోకంలోకి వస్తున్నావని ప్రేతాత్మలు అక్కడున్న పాతాళం లోకంలో ఉన్న ఆత్మలు ఘోషిస్తూ అతని రాకడ చూసి ఆ పాతాళమే కలవరపడుచున్నదట. చూడండి, నీవును మా బోటి వాడవైతివా, నీవును మా వలె బలహీనుడవైతివా అని అక్కడున్న ప్రేతాత్మలు అక్కడున్న ఆత్మలు అతన్ని ఎదుర్కొంచుండగానే అతన్ని చెప్తూ అతన్ని ప్రేలాపిస్తుంటాయట. నీ మహాత్యముని నీ స్వరమును పాతాళంలో పడవేయబడెను. నీ యొక్క మహాత్యమును నీ స్వరమును పాతాళంలో పడవేయబడెను అంటున్నాడు. నీ యొక్క ఘనము అవన్నీ పాతాళంలో పడవేయబడినట్టు నీ కింద పురుగులు వ్యాపించడం, నీ కీటకములు నిన్ను కప్పాను. చూడండి ఎంత ఘోరం ఉంటుంది, ఎంత నరకం ఉంటుంది పాతాళంలో. ఆ అగ్నిగోళంలో మన ఆత్మ అందులో పడవేయబడుతుంది. యుగంలో అందులోనే కాలుతూ అందులో ఘోషిస్తూ ఉండాలి అని అంటున్నాడు. తేజో నక్షత్రమా, వేకో చుక్క అంటే ఇక్కడ లూసిఫరు కానీ సాతాను గురించి కానీ ప్రస్తావన లేదని అతను రాజు గురించి నువ్వు ఎంతో గొరపడ్డావు. నేనే రాజునని చెప్పి నేనే దేవుడని చెప్పుకుంటూ ఏ దేవుడు యెహోవా ఎవడని చెప్పినప్పుడు ఆ గౌరవం మనిషి రాజుని గట్టిని పెంచిన దేవుడు మన దేవుడు. చూడండి, నాకే మొక్కాలని రాజు, అప్పుడున్న రాజు బబులోను రాజు నాకే మొక్కాలి యెహోవా దేవుడు ఎవరు లేరని చెప్పినప్పుడు అతన్ని దించేసి ఆ గర్వం మనిషి ఆ గర్వానికి ముందు నాశనం నడుచున మాట చెప్పబడుతుంది. ఆ గడ్డిని మేయించిన మన దేవుడు మహోన్నతుడైన యెహోవా దేవుడు. నువ్వు ఎట్లు ఆకాశం నుండి పడితివి, యెహోవా వేకో చుక్క, తేజో నక్షత్రమా ఏకో చుక్క ఆ రాజుని గురించి పాడుతుంది. నువ్వు ఎంత ఆకాశంకి ఎత్తి నువ్వు నమస్కరించుకున్నవే, ప్రజల చేత నువ్వు కొనియాడబడ్డవే. బబులోను రాజు గురించి తేజో నక్షత్రమా ఏకో చుక్క నువ్వు ఎట్లా ఎంతగానో హెచ్చించుకున్నా కానీ నువ్వు పాతాళంలో పడవేయబడ్డావా అంటున్నాను. నువ్వు ఎట్లు ఆకాశం నుండి పడితివి, జనంలో పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితే కానీ బబులోను రాజు గురించిన అపహాస్యం గీత ఎత్తి పాడుతూ ఈ విధంగా గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. నేను ఆకాశంకి ఎక్కిపోయినను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము ఇచ్చింతును. ఉత్తర దిక్కునను సభ పర్వం మీద కూర్చుండుము. మేఘముల మీదకి ఎక్కినను, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందు అని నీ మనసులో నువ్వు అనుకుంటుంది. నువ్వు దేనితో సమానంగా చేసుకొని నువ్వు అనుకుంటువి, నువ్వు నాతో సమానంగా చేసుకొని నువ్వు అనుకుంటువి. మహోన్నతునితో దేవునితో సమానంగా దేవుడిలో నేనే దేవుని అని చెప్పుకున్నావు. కాబట్టి అందువల్ల నిన్ను పాతాళంలో నరికివేయబడ్డాను, పాతాళంలో ఆ ప్రేతాత్మల మధ్య నిన్ను పడదోయబడ్డానని చెప్పబడుతుంది. మహోన్నతుని సమానంగా దేవునితో సమానంగా ఎంచుకున్నాడు ఇక్కడ బబులోను రాజు. నీవు పాతాళములకు నరకంలో ఒక మూలకు పడదోయబడితివి. నేను చూసిన వారందరూ నిన్ను నిదానించి చూస్తూ ఇట్లు తలపోయిదురు. నువ్వు భూమి కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు, నువ్వు భూమిని కంపింపజేసిన ప్రజలను అందరినీ నాశనం చేసిన వాడు, ప్రజలందరినీ విసిపెట్టినవాడు, ప్రజలందరినీ వారి బానిసత్వాలను వెట్టిచాకిని పెట్టినవాడు. కాబట్టి ఇతడేనని అక్కడున్న ఆత్మలు అతనితో
ఆ రాజు యొక్క ఆత్మలు ఇది అతనితో సంభాషించుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. తాను చెరపట్టిన వారందరినీ తన నివాస స్థలమునకు పోనీయబడిన వాడితేనేనా, జనులందరూ ఘనత వహించిన వారే తమ తమ నగరులందరూ నిద్రించుదురు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవై ఉన్నావు. ఖడ్గం చేత పొరవబడి చచ్చిన వారి శవంతో కప్పివేయబడిన వారవైతివి. చచ్చిన వారి శవంతో నీయకన్నా నీకు శరీరం నక్కల పాలవుతుంది. కాబట్టి ఆ విధంగా తన యొక్క స్థితిని ఏ విధంగా విర్రవీగి, ఏ విధంగా పాతాళంలో నశింపజేయబడ్డాడో ఆ బబులోను రాజు గురించిన అపహాస గీతాన్ని ఈ విధంగా గ్రంథకర్త వర్ణిస్తున్నాడు. అయితే ఇక్కడ లూసిఫర్ సాతాను గురించిన కొన్ని వచనాలు సంపూర్ణంగా మనం గ్రహించినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో, అప్పుడు పరలోకమందు ఒక సూచన నాకు కనపడిన, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సునై ఉండెను, నక్షత్రం కిరీటములు ఉండెను. ఆమె గర్భవతి, ప్రసవ వేదన పడుచు నొప్పులు కలుగుచుండు. ఆమె అంటే స్త్రీ సంతానం. మన యేసు ప్రభు స్త్రీ సంతానంలో నుండి మనకు ఉద్భవించినాడని చెప్పబడుతుంది. అతను పరలోకముందు నాకు ఒక సూచన కనపడాను. ఒక ఎర్రని ఘట సర్పము 7 తలలను, 7 కొమ్ములను, 7 తలకాయలు, 7 కిరీటములు ఉండెను. దానితో ఒక ఆకాశం నక్షత్రంలో 3వ భాగము వీడ్చబడి భూమి మీద పడను. కరణయ్యను ఆ స్త్రీ కనగానే ఆ శిశువు వేయవలని ఆ ఘట సర్పము సాతాను మింగివేయబడెను. ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిల్చుండెను. ఆ సమస్త జనంలో నిలుపదండకు ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా, ఇక్కడ స్త్రీ సంతానంలో నుండి యేసు ప్రభువు వచ్చినాడు. కాబట్టి యేసు ప్రభువు పుట్టినప్పుడు అనేక శ్రమలు సాతాను ఆ శిష్యును ఆ శిష్యును పుట్టకుండా భూమి మీద చేయాలని ఎన్నో పన్నాగములు పడినది. ఆ పరోరాజు రాజు చేత రోమ సామ్రాజ్యం రాజు చేత రాజు చేత ఎన్నో చిత్రహింసలు పాలు చేసిన. కాబట్టి ఐగుప్తు దేశంలోకి ఆ తల్లిదండ్రులు పారిపోయినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ కరణైన ఆ శిశు కనగానే దేవుని ఎద్దకు ఆ సింహాసనం నందుకు పారిపోయాను. మళ్ళీ దూరం నుండి వారు అప్పుడు ప్రజాసంఖ్య ఈరోజు రాస్తున్నప్పుడు ఆ ప్రజాసంఖ్యలో దొరుకుతారేమో అనుకొని వారు మరియమ్మ యేసేపు ఆ శిశువుని వెంటబెట్టుకొని వారు ఐగుప్తుకి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఆ స్త్రీ పారిపోయిన అప్పుడు వారు 1000 దినములు అక్కడ ఆమెను పోషించవలన దేవుడు ఆమెకు ఒక స్థలం సిద్ధం. ఇక్కడ ప్రకటన గ్రంథం మొత్తం అక్షరార్థంగా మనం తీసుకోవద్దండి. అలంకార రూపాలను రాయబడిన గ్రంథం కాబట్టి అలంకార రూపంలో అక్షరార్థంగా తీసుకున్నట్లయితే మనం వసపోయిన వారంగా ఉంటాం. కాబట్టి అంతటా పరలోకమందు యుద్ధం జరిగిన అప్పుడు మిఖాయేలు ఘట సర్పంతో యుద్ధం చేయగా ఆ ఘట సర్పం దాని దూతలను గెలవలేకపోయేది. పరలోకమందు వారికి ఇక స్థలం లేకపోయినా అప్పుడు యేసు ప్రభువు వారు పెట్టిన ఒక మహాయుద్ధం పరలోకమందు జరిగిన. యేసు ప్రభువు పుట్టకుండా ఉండడానికి అనేకమైన పన్నాగాలు కుతంత్రాలు జరిగినాయి. కాబట్టి ఆ ఘట సర్పం మిఖాయేలుతో యుద్ధం చేసే కానీ ఆమె ఘట సర్పం మిఖాయేలుతో గెలవక మళ్ళా పరలోకం అది ఆడగాధంలో పడదోయబడిన. అప్పుడు స్వర్లోకంలో మోసపుచ్చు అపవాదనీయు సాతానని పేరు గల మా ఘట సర్పము పడదోయబడి అది నరకంలో పడవేయబడను. దాని దూతలు కూడా దాంతో పడవేయబడి. అప్పుడు మన రక్షకుడు, మనకు రక్షణ శక్తి మన యేసు ప్రభువు, ఆయన రాజ్యం మనకు తీస్తుంది ఆయన అని చెప్పబడుతుంది. మనం అంతవరకు ఆయన నామంలో ఆయన పరిచర్యలో అంతవరకు నమ్మకం ఉన్నట్లయితే మరణం వరకు నమ్మకంగా కలిగి ఉండము. నేను నీకు జీవకిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. ఏ భయముకైనను ఏ చీకటి వేళ కలుగు భయముకైనను బాణంకైనా భయపడకు, నేను నీకు తోడై ఉంటాను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. నేను నీకు సహాయం చేస్తాను, నీకు తోడుగా ఉండి నీకు ఇచ్చే పనులన్నింటిలో నీకు తోడుగా ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. ఒక వాక్యం దేవుడు దీవించింది కదా. ఆమేన్.